నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. హైదరాబాద్లోని జవహర్ నగర్లో నేపాలీ గ్యాంగ్ హల్చల్ చేసింది. ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ గ్యాంగ్ ఓనర్ దంపతుల చేతులు కాళ్ళు కట్టేసి ఇంట్లో దోపిడీకి పాల్పడ్డారు. ఇంట్లోని 60 తులాల బంగారం, వెండి, 30,000 నగదు చోరీ చేశారు. వరుస ఘటన నేపథ్యంలో పని మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందేనని పలువురు చెబుతున్నారు. జవహర్ నగర్లోని కౌకూర్లో మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్ చేసింది. గల్ఫ్ ఎన్క్లేవ్లో దంపతుల చేతులు కాళ్ళు కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు. డాక్టర్ విజయలక్ష్మి దంపతులకు మత్తు మందిచ్చి మరీ దోపిడీ చేశారు. ఈ నేపాలీ గ్యాంగ్ 13 రోజుల క్రితమే వారింట్లో పని మనుషులుగా చేరారు. అయితే నేపాలీ మహిళ పుట్టినరోజు వేడుకలు చేసుకుంటామని డాక్టర్ దంపతుల్ని కోరడంతో వారు అందుకు అంగీకరించారు. ఈ క్రమంలో పని మనుషుల బంధువుల పేరుతో మరో 3 నేపాలీలు ఇంట్లోకి వచ్చారు. అనంతరం ఇంట్లో పనిచేస్తున్న వారితో పాటు మరో 5 కలిసి దోపిడీకి పాల్పడ్డారు. డాక్టర్ దంపతులకు మత్తు మందు ఇవ్వడంతో వారు నిద్రలోకి వెళ్లారు. దీంతో ఇంట్లోని 60 తులాల బంగారం, వెండి, 30,000 నగదు చోరీ చేశారు. దోపిడీ సమయంలో సదరు ముఠా సీసీ కెమెరాలు ధ్వంసం చేసింది. ఆధారాలు లేకుండా ప్రయత్నం చేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నట్లు తెలిసిందే. ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితమే విశ్రాంత ఐపీఎస్ సతీమణి తనుజ రంజన్ హత్య కేసులో నిందితులు కూడా నేపాలీలు కావడం తెలిసిన విషయమే. ఈ హత్య కేసులో కీలక సూత్రధారి 30 ఏళ్ల కల్పన అలియాస్ ధర్మ నేపాలీ గ్యాంగ్ స్కెచ్ లో భాగంగానే హైదరాబాద్ వచ్చిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కల్పన కాల్ డేటాను విశ్లేషించిన పోలీసులకు బెంగళూరులోని ఆమె భర్తగా పేర్కొంటున్న వ్యక్తితో ఎక్కువగా మాట్లాడిందని, అతడితో పాటు మరికొంతమంది వ్యక్తులతో సైతం ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. వారందరిపై పోలీసులు నిఘా పెట్టారు. నగరంలో కల్పనను ఉద్యోగంలో నియమించిన వ్యక్తుల్ని సైతం అదుపులోకి తీసుకొని వివరాలు సేకరిస్తున్నారు. కల్పన తల్లిదండ్రులు పూణేలో నివాసం ఉంటారని గుర్తించిన పోలీసులు వారిని సైతం ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. నేపాల్ సరిహద్దులు దాటేందుకు యూపీలోని 3 ప్రాంతాల్లో అవకాశం ఉండగా అక్కడకు ఇప్పటికే చేరుకున్న పోలీసులు వారి కోసం కాపు కాస్తున్నారు. కాగా తనుజ రంజన్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన పోలీసులు ప్రాథమిక నివేదిక అందించినట్లు తెలుస్తోంది. నేపాల్లో ఉంటూనే భారత్లో వందలాది మంది నేపాలీ వ్యక్తుల్ని పావులుగా వాడుకుంటూ చోరీలు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు విదేశీ వ్యవహారాల శాఖ సాయం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.